అసలు ఫోన్ ఇంట్లో ఎందుకు వదిలేసి వెళ్ళావు? ఆ చంద్ర ఎవరు? అతని గురించి నీ గురించి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే మనసుకి ఎంత బాధగా అనిపించిందో తెలుసా? ఎందుకు మీ భార్యాభర్తల విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు? నేనేదో నీతో తిరుగుతున్నట్లు, మీరిద్దరు దూరం కావడానికి నేను కారణం అన్నట్లు సత్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కూర్చోండి. అవసరం లేదు. ఆ రోజు మనం విడిపోవడమే నీకిష్టం అంటే చాలా బాధపడ్డాను. లోపల అల్లాడిపోయాను. అయినా నా బాధ కన్నా నీ సంతోషం ముఖ్యమని వెళ్ళిపోయాను. ఒంటరిగా బతికినవాణ్ణి కాబట్టి ఇద్దరు కలిసుండే విలువేంటో నాకు తెలుసు. అందుకే మొదటిసారి పెళ్లి చూపులకు నీ ఫోటో వస్తే నిన్ను నీ వెనుకున్న కుటుంబాన్ని చూసి అంత కుటుంబం నాదవుతుందన్న ఆశతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ వచ్చిన రోజు నుంచి నా ఒంటరితనానికి నన్ను వదిలేసి నీ పాటికి నువ్వు ఉండిపోయావు. కాపురానికొచ్చిన 4 రోజులకే విడాకుల్ని నీ పుట్టినరోజు బహుమతిగా అడిగావు. అప్పుడే నేను నిన్ను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆ రోజే ఆ బంధాన్ని తెంచేసుకునుంటే ఈరోజు నాకు ఈ నరకం ఉండేది కాదు. ప్రేమించడం తప్పు కాదు. ఒక మనిషిని అతిగా ప్రేమించడం తప్పని అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. నాకిప్పుడు కూడా రావాలనిపించలేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనిపించింది. అందుకే వచ్చాను. ప్రేమని పువ్వుతో, పసిబిడ్డ నవ్వుతో పోలుస్తారు. అంత స్వచ్ఛంగా ఉండేది ప్రేమ కాబట్టి
ప్రేమలో నిజాయితీ ఉండాలి కానీ నటన ఉండకూడదు. నువ్వు నిజాయితీగా చాలా బాగా నటించావు సావిత్రి. నీ ద్వేషానికి కారణం చెప్పమంటే నాకు చెప్పలేదు, మీ అమ్మా నాన్నకి చెప్పలేదు. ఏం తప్పు చేశానా, ఎందుకిలా మారిపోయావా అని అల్లాడిపోయాను. నీ ద్వేషానికి కారణం నేను తప్పు చేశానని కాదు, నువ్వు తప్పు చేయటానికని మొన్ననే అర్థమైంది. నువ్వు ఉదయం నుంచి కనపడట్లేదని కంగారు పడి పోలీస్ స్టేషన్కి వెళితే, తన లవర్తో తను షికారుకి వెళితే కనపడట్లేదని కంప్లైంట్ ఇచ్చి మా తల్లెందుకు తింటావురా అని వాళ్ళు నా తల తీసేసినట్టు మాట్లాడితే అప్పుడు అర్థమైంది. వద్దు సావిత్రి, వద్దు. ఇక నువ్వు నటించాల్సిన అవసరమూ లేదు, నేను బాధపడాల్సిన అవసరమూ లేదు. నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు. ఈరోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇక ఈ మొహాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. జీవితంలో నేను నీకు పొరపాటున ఎదురుపడినా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మాట్లాడాలి అంటే ఇంతకుముందు నాకు ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు అసహ్యంగా ఉంది. అది ఒకసారి పగిలింది, కానీ కష్టపడి అతికించాను. మళ్ళీ పగిలింది, ఇక అతుక్కోదు. విరిగిపోయిన నా మనసులాగే చాలా చాలా మాట్లాడాలనిపిస్తోంది, పచ్చిగా పద్ధతి లేకుండా. కానీ అలవాట్లేని ఆ మాటలు రావడం లేదు. అయినా తప్పు నీది కాదు, నాది. గుడ్డిగా నమ్మాను కదా, చాలు. నేను మోసపోయింది చాలు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అగ్నిసాక్షిగా ఆ రోజు చేసిన ప్రమాణం ప్రకారం ఉండలేకపోయాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నిన్ను, నీ జ్ఞాపకాల్ని ఈ అగ్నిలో కలిపేస్తున్నాను.
అయిపోయింది. సత్య మనసులోంచి సావిత్రి వెళ్ళిపోయింది. ఇక నుంచి ఆ స్థానం నాది. ఇప్పటి నుంచే పునాదులు వేసుకుని తన మనసులో మంచి ఇల్లు కట్టుకోవాలి. హాయ్ సావిత్రి. రా సావిత్రి. ఏంటి ఇలా వచ్చావు? తప్పుగా అనుకోకు, మామూలుగా రావు కదా నువ్వు. నీ దగ్గరికి నేను రావటం ఇదే చివరిసారని చెప్పిపోదామని వచ్చాను. ఆయనకి నాకు పెళ్ళైన రోజు నుంచి నా మనిషిని నీ మనిషిని చేసుకోవటానికి ఎత్తులు వేసి వేసి అలసట లేకుండా పోరాడాం. అయినా నాకు నమ్మకం ఉండేది, శరీరాన్ని ప్రాణాన్ని వేరు చేయటం ఎవరి వల్ల అవుతుంది అని. అది నీ వల్ల సాధ్యమైంది ఊర్మిళ. నువ్వే గెలిచావు. ఆయనే స్వయంగా వచ్చి తన మనసులో ఈ రోజుతో నాకు సమాధి కట్టానని చెప్పి మరీ వెళ్లారు. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఊర్మిళ. ఆయన మనసులోంచి ఆయనే మెడబట్టి బయటకు గెంటేశారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాదు అని గట్టిగా ఒక నమ్మకం ఉండేది. నీ ఎత్తుల ముందు నా నమ్మకం ఓడిపోయింది. వేద మంత్రాల సాక్షిగా నేను చేసిన ప్రమాణాలలో ఏ ఒక్కటి నేను పాటించలేదు. కార్యేషు దాసిని కాలేకపోయాను, భోజేషు మాతని కాలేకపోయాను, కరుణేషు మంత్రిని కాలేకపోయాను, శయనేషు రంభని కాలేకపోయాను. కాని ఆయన జీవితానికో నరకాన్ని మాత్రం కాగలిగాను. ఈ రోజుతో మీ ఇద్దరి సమస్య తీరిపోయింది. ఇక నా వల్ల ఆయనకి ఏ నరకమో ఉండదు, నీకు నా అడ్డు ఉండదు. ఆట ఆడిన నీకు గెలిచావో ఓడావో తెలియకుండా ఉండదు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని నీకు పూర్తిగా ఇచ్చేశానని చెప్పటానికొచ్చాను. ఈ రోజుతో మన అగ్రిమెంట్ పూర్తయిపోయింది. ఇంక నన్ను వదిలే. ఈ రోజు నుంచి మీదో దారి, నాదో దారి. మళ్ళీ మనం కలుసుకునే అవకాశం గాని అవసరం గాని రాకపోవచ్చు. నేను కాని మా వాళ్ళు కాని మొదట్నుంచి ఆయన్ని రాముడని అనుకునేవాళ్ళం. నిజమే, ఆయన రాముడే. అందుకే యుగం మారినా భార్యని అనుమానించిన అలవాటు పోలేదు. ఉంటాను. సావిత్రి, అప్పగింతలు చెప్పావు కానీ జాగ్రత్తలు చెప్పలేదే. నాది కాదన్న తర్వాత నాకేం హక్కుందని జాగ్రత్తలు చెప్పటానికి? అయినా నా దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా కాపాడుకోలేని దాన్ని నీకేం జాగ్రత్తలు చెప్తాను?
జాయింట్గా ఉన్న అకౌంట్లో నుంచి నిన్ను తీసేసి మా ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమంది. తన కోసం నేను ఏమైనా చేయాలి, అందుకే బయటికి వెళ్దామంటే తీసుకెళ్ళాను. దయచేసి తన పరువు తీయద్దు, తన గురించి మర్చిపో. కనిపించలేదు అంటే మేము ఎట్టన్నా బయటికి వెళ్ళుంటామని అర్థం. అగ్ని సాక్షిగా ఆ రోజు చేసిన ప్రమాణం ప్రకారం ఉండలేకపోయాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. నిన్ను, నీ జ్ఞాపకాల్ని ఈ అగ్నిలో కలిపేస్తున్నాను. ఏంటండి ఇలా చీకట్లో కూర్చున్నారు? మిగిలింది చీకటేగా. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? తను వెళ్లిపోయినందువల్ల మీకు నష్టమే ఉంది. పోగొట్టుకున్న వాళ్ళకి నష్టం విలువ తెలుస్తుంది. సావిత్రి వెళ్లిపోయిందని బాధపడుతున్నారా? మనశ్శాంతి పోయిందని బాధపడుతున్నాను. ఎందుకు ఊర్మిళ, నాకు మాత్రమే ఇలా జరుగుతోంది? ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర కూడా లేదు. ఎక్కువగా ప్రేమించడం కూడా తప్పేనని నాకిప్పుడు అర్థమవుతోంది. ప్రేమించడం మీ తప్పు కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడం సావిత్రి తప్పు. తప్పు ఎవరిదైనా శిక్ష పడింది నాకేగా. తప్పు తను చేస్తే శిక్ష మీకెందుకు పడుతుంది? బాధపడుతోంది నేనేగా. మీరెందుకు బాధపడాలండి? పెళ్లి చేసుకున్నారు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. మీ మంచితనానికి దూరమైనా తను బాధపడాలి. కాని తను బాధపడ్డం లేదే. హాయిగా తనకు నచ్చిన విధంగా తను బ్రతుకుతుంది. జీవితంలో ఇలా ఇద్దరం విడిపోయి బతికే రోజు వస్తుందని అనుకోలేదు. వస్తుందండి, ఎందుకు రాదు? ప్రాణంగా ప్రేమించే మీ మాట వినలేదు. తోడబుట్టిన దాల్లా తన మంచి కోరుకున్నా నా మాట వినలేదు. మీరు చిన్న చిన్న సమస్యలు చెప్తుంటే భార్య భర్తలన్న తర్వాత మామూలే కదా అనుకున్నాను. కాని చిన్న చిన్నగానే విషయం పెద్ద చేసేసింది. వద్దన్న పనిలో చేరింది. దూరం దూరం అంటూ డాక్టర్ ద్వారా దూరం పెట్టాలని చూసింది. చివరికి గడప దాటేలా చేసింది. మిమ్మల్ని గడప దాటించి మరొకరిని గడపలోకి ఆహ్వానించింది. ఆ మనిషితో బరి తెగించి అక్క అని పిలిచిన నోటితో తన గురించి ఇలా మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉంది. అలాంటి తన గురించి మీరు బాధపడటం ఏంటండి? తన పాటికి తను హాయిగా ఉంది. ఫోన్ ఆఫ్ చేసి మరి సరదాగా తిరుగుతుంది. లోకంతో నాకేంటని మీ ఇల్లు వదిలి అతనింటి చుట్టూ తిరుగుతుంది. బలేదాని సావిత్రి, నువ్వు రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? నిజంగా తనకి మీ మీద ప్రేమ ఉండి ఉంటే, మీ ప్రేమ అర్థమయ్యుంటే మీరు చీ అన్నా మిమ్మల్ని బ్రతిమలాడాలి. మీ కాళ్ళ వేళ పడి కలిసుంటాను అనాలి. అదేం లేకుండా మౌనంగా ఉండిపోయిన తన గురించి మీరు బాధపడ్డంలో అర్థం లేదు. ఏ తన
తన పాటికి తను హాయిగా బ్రతకగలేంది మీ పాటికి మీరు బ్రతకలేరా? జరిగింది పీడకలనుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించలేరా? గిరిగీసుకొని బ్రతికితే ప్రపంచం చాలా చిన్నది. ఆ గీత దాటి రాగలిగితే ప్రపంచం చాలా పెద్దది. దాటి చూడండి, దాటి బ్రతకండి. మీరు సంతోషంగా ఉండండి. అదే నేను కోరుకునేది. నాకు పెళ్ళయింది.